హలో అండి. తెలుసుకోtrader ఛానల్‌కి మీకు స్వాగతం. సో, మనం ఈ వీడియోలో రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, పర్టిక్యులర్‌గా ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక ట్రేడ్‌లోకి మనం వెళ్తున్నప్పుడు మనం రిస్క్‌ని మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్‌గా మాట్లాడుకోబోతున్నాం అండి. సో, దీంట్లో ఈ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు నేను మీకు క్లియర్‌గా ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే సో, సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌కి ఎవరికైనా సరే 100% సక్సెస్ రేషియో ఉంటుంది. లేదు 90% ఉంటుంది. లేదు 80% ఉంటుంది అని మీరు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అది కంప్లీట్‌లీ రాంగ్ అండి. సో, ఏ సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌కైనా సరే వాళ్ళ యొక్క సక్సెస్ రేషియో అనేది 40-60% మధ్యలోనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవండి. సో, 40-60% సక్సెస్ రేషియోని పెట్టుకొని సో, వాళ్ళు ఎలా కన్సిస్టెంట్‌గా ట్రేడ్ చేయగలుగుతున్నారు అంటే దానికి రీజన్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదండీ! సో, ఇదన్నమాట. సో, ఈ ట్రయాంగిల్ ఏంటి? సో, ఆ రీజన్ ఏంటి? అనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో, ఈ వీడియోని కంప్లీట్‌గా చూసిన తర్వాత సో, మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీ సక్సెస్ రేషియో ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. అలాగే మీ సక్సెస్ రేషియో 40% ఉండగలిగితే మళ్ళీ చెప్తున్నాను. మీ సక్సెస్ రేషియో 40% ఉండగలిగితే సో, మీకు నో లాస్, నో గెయిన్. ఓకేనా? సో, అంటే మీకు లాసు రాదు, గెయిను రాదు. కానీ మీరు ట్రేడ్స్ అయితే 10 ట్రేడ్స్ చేయొచ్చనమాట. 10 ట్రేడ్స్ చేసిన తర్వాత కూడా మీకు 6 ట్రేడ్స్ ఫెయిల్ అయిన తర్వాత కూడా 4 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అయినా సరే మీకు లాస్ రాకుండా, ప్రాఫిట్ రాకుండా బ్రేక్ ఈవెన్‌లో ఉండే విధానం ఏంటి అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే కంప్లీట్‌గా ఒక డే ట్రేడర్ తను అంటే సొంతంగా ట్రేడ్ చేసుకుంటున్న వ్యక్తి స్టాప్ లాస్‌ని పెట్టుకొని ఎలా రిస్క్‌ని మేనేజ్ చేయాలి? అలాగే ఇతరుల దగ్గర కాల్స్ తీసుకొని వాళ్ళు ఇస్తున్న కాల్స్‌ని ఎలా మనం రిస్క్‌ని మేనేజ్ చేసుకొని ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనే దాని గురించి నేను కంప్లీట్‌గా మాట్లాడతానండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇక్కడ ఎస్ సింబల్ కనపడుతుంది కదా! సో, ఈ ట్రయాంగిల్ సింబల్‌లో ఈ ఎస్‌టి అని కనపడుతుంది కదా! సో, ఈ ఎస్‌టి అంటే ఏంటంటే స్ట్రాటజీ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఆర్ఎం కనపడుతుంది కదా! సో, ఈ ఆర్ఎం అంటే ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. సో, ఇక్కడ డీపీ కనపడుతుంది కదా! సో, ఈ డీపీ అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. ఓకేనా? సో, స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్ అలాగే డిసిప్లిన్. సో, ఈ 3 కలిసినప్పుడే ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఓకేనా? సో, నేను ఇక్కడ చెప్తున్నాను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవి ఉండాలండి. సో, ట్రేడ్ సక్సెస్ అవ్వాలి అనేది తరువాత. సో, మన చేతిలో ఉండేది స్ట్రాటజీ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, డిసిప్లిన్ అనేది మన చేతిలో ఉంటుంది. వన్స్ మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వస్తుంటే మనం దాన్ని ఏమి చేయలేం. అలాగే లాస్ వస్తుంటే మనం దాన్ని ఏం చేయలేమనమాట. ఓకేనా? సో, మనం ఏం చేయలేమంటే ప్రాఫిట్ వస్తున్నప్పుడు మధ్యలో బుక్ చేసుకొని వచ్చేయొచ్చు. లాస్ వస్తున్నప్పుడు మధ్యలో బుక్ చేసుకొచ్చేయచ్చు. అది తప్పితే మనం చేయగలిగిందంటూ ఏముండదు. ఓకేనా? సో, రైట్. సో, మన చేతిలో ఉండేది ఇవే అనమాట. ఓకేనా? సో, ఒక ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఎలా మనం బిహేవ్ చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతానండి. సో, ఒక ట్రేడ్‌లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అంటే సో, ఫస్ట్ థింగ్ మీకంటూ ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ అయి ఉండాలండి. సో, మీకంటూ ఒక స్ట్రాటజీ ఎప్పుడు బిల్డ్ అయి ఉంటుందంటే మీరు అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ మీరు ఒక పేపర్ ట్రేడింగ్ కానీ, లేకపోతే విర్చువల్ ట్రేడింగ్ కానీ ఓకేనా? చేసుంటే మీకంటూ ఒక స్ట్రాటజీ బిల్డ్ అయి ఉంటుందండి. ఓకేనా? స్ట్రాటజీ అంటే నాకు తెలిసినంత వరకు మీ ఎక్స్‌పీరియన్సే స్ట్రాటజీ అనమాట. ఓకేనా? సో, పర్టిక్యులర్‌గా మీరు యూట్యూబ్‌లో వీడియోస్‌లో చూస్తూ కనిపించేవి స్ట్రాటజీస్ అంటే నేను నమ్మనండి. సో, అవి ఎంతవరకు బావుంటాయంటే మీరు వింటున్నంత వరకు, వాళ్ళు చెప్తున్నంత వరకు బానే ఉంటాయి. వీటిని మీరు వన్స్ తీసుకొనొచ్చి లైవ్ మార్కెట్‌లో మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అయితే రావండి. అది ఎంత గొప్ప స్ట్రాటజీ అయినా సరే సో, మీకు ఆన్ మార్కెట్‌లో పెడితే ప్రాఫిట్స్ రావండి. ఓకేనా? సో, నేను చెప్పేది ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి కాదు. ఈ ప్రైస్ యాక్షన్‌కి సంబంధించి, ఈక్విటీకి సంబంధించి అనమాట. సో, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ గురించి కాదు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. సో, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే టైమ్ టు టైమ్ డికే వల్ల మీకు ప్రాఫిట్ కనిపిస్తుండొచ్చు. కానీ అది ఎక్కువ రోజులు ఆ విధానం అయితే సస్టైన్ అవ్వదండి. ఓకేనా? వన్స్ మార్కెట్ వాలటైల్‌గా వన్ మూమెంట్ కొట్టిందంటే మీరు అన్‌లిమిటెడ్ లాసెస్‌లో కొట్టుకొని వెళ్ళిపోతారనమాట. ఓకేనా? సో, రైట్. సో, కాబట్టి స్ట్రాటజీ అనేది మీ ఎక్స్‌పీరియన్స్. సో, మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే మీ స్ట్రాటజీ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటుందనేది నా నమ్మకం అనమాట. ఓకేనా? సో, స్ట్రాటజీ గురించి నేను ఈ వీడియోలో చెప్పడం అనేది నా ముఖ్య ఉద్దేశ్యం కాదు. సో, నా ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా? సో, ఈ రిస్క్ మేనేజ్మెంట్‌కి బేసిక్ ఏంటనేది చెప్తాను చూడండి. సో, బేసిక్ ఏంటంటే మీ ఎంటైర్ క్యాపిటల్ అనమాట. సో, మీరు ఒక ట్రేడర్. సో, మీ కాడ ఎంతుంది ఒక నిమిషం. రైట్. సో, మీ కాడ ఒక 10,000 రూపీస్ ఉందండి. ఓకేనా? సో, మీ యొక్క ఎంటైర్ క్యాపిటల్ అనమాట. ఓకేనా? సో, మీ యొక్క ఎంటైర్ క్యాపిటల్ 10,000 ఉందండి. సో, 10,000తో మీరు మార్కెట్‌లో ట్రేడింగ్ చేద్దాము అని అనుకుంటున్నారు. రైట్? సో, మీరు ఒకానొక స్టాక్‌లో మీరొక మంచి ఆహ్, ఏమంటారు? ఒక మంచి ఆప్షన్‌ని చూసుకున్నారనమాట. ఒక మంచి ట్రేడ్‌నయితే మీరు
ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా. సపోజ్ అదొక మేజర్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది. సో, అక్కడి నుంచి మీరు స్టాక్ అనేది ఇలా పడింది. సో, ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఇక్కడ నుంచి మీరు అనుకుంటున్నారు స్టాక్ అనేది పైకి వెళ్తుంది అనేసని. ఓకేనా. రైట్. సో, మీకు ఇక్కడ ఒక ట్రేడ్‌కి రీజన్ దొరికింది. రైట్. ఈ ప్లేస్‌లో మీరు ఎంటర్ అవుదాం అని అనుకుంటున్నారు. ఓకే. రైట్. సో, ఇక్కడ మీరు ఎంటర్ అవుదాము అనుకుంటున్నట్లయితే మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అలాగే ఎంత పెట్టాలి అనేది మీకు ఒక మేజర్ థింగ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో, రైట్. సో, అలా మీకు అలాంటి డౌట్ వచ్చినప్పుడు సో, మీరు ఎక్కువగా ఏటీఆర్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏటీఆర్ అనేది యావరేజ్ ట్రూ రేంజ్ అనమాట. అంటే సో, ఒక క్యాండిల్ స్టిక్ అంటే మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో అయితే మీరు ఒక స్టాక్‌ని చూస్తున్నారో ఆ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఆ స్టాక్ అనేది ఆ టైమ్ ఫ్రేమ్‌కి తగ్గట్టు ఎంత మూవ్ అవుతుందని చెప్పేది మనకు ఏటీఆర్ అనమాట. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే ఏటీఆర్ ఉంటుంది. సో, నేను ఏటీఆర్‌ని ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో, అది యావరేజ్ రేంజ్‌ని తెలుసుకోవడానికి అలాగే మార్కెట్ వోల్టైల్‌ని తెలుసుకోవడానికి ఏటీఆర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనా. సో, ఈ ఏటీఆర్‌ని యూజ్ చేసి అయినా సరే ఒక స్టాప్ లాస్‌ని అయితే పెట్టుకోండి. సో, ఇప్పుడు మీరు ఒక స్టాక్‌లోకి ఎంట్రీ తీసుకున్నారు. అలాగే స్టాప్ లాస్‌ని ఎక్కడ పెట్టాలి అనేది మీరు డిసైడ్ అయ్యారు. ఓకేనా. సో, ఈ స్టాప్ లాస్‌ని ఎక్కడ పెట్టాలి అనేది డిసైడ్ అయిన తర్వాత మీ టార్గెట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు డిసైడ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో, మీరు ఇప్పటివరకు ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ తీసుకున్నారు, టార్గెట్ అనేది మీకు తెలీదు. రైట్. అలాగే సో, ఈ ఎంట్రీ నుంచి ఈ స్టాప్ లాస్‌కి మీరు ఎంత క్యాపిటల్‌ని మీరు రిస్క్ చేద్దాము అనుకుంటున్నారో ఆ అమౌంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటారనమాట. సో, అర్థం కాలేదు కదా. సో, ఇంకొక సింపుల్ వేలో చెప్తాను చూడండి. సో, మీ కాడ ఎంత ఉంది. సో, 10,000 రూపీస్ ఉంది. సో, ఓకేనా. 10,000 రూపీస్‌లోంచి ఈ ట్రేడ్‌కి మీరు ఎంత ఖర్చు పెట్టాలి. సో, కంప్లీట్ 10,000ని తీసుకొని వచ్చి 10,000కి వర్తబుల్ స్టాక్స్‌ని మీరు ఇక్కడ పర్చేస్ చేయకూడదు. ఓకేనా. సో, ఎంట్రీ పాయింట్ దొరికింది కదా అని ఇక్కడ 10,000కి స్టాక్స్‌ని ఇక్కడ పర్చేస్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే కుదరదు. అలా కాదు. ఓకేనా. సో, 10,000ని ఫస్ట్ మనం పార్ట్స్‌గా డివైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా అంటే సో, 1% లేదా 2% లేదా 3%. ఓకేనా. సో, ఈ 10,000లోంచి మీరు 1% క్యాపిటల్‌ని తీయండి ఫస్ట్ బయటికి. ఓకేనా. సో, ఈ 1% లేదా 2% లేదా 3%. సో, ఈ మూడిట్లో మీకు ఏది బెస్ట్ అమౌంట్ ఈ ట్రేడ్‌కి అనేది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో, నేను నా పర్సనల్ ఏంటంటే సో, మీరు ఈ ఎంటైర్ క్యాపిటల్‌లోంచి 3%కి మించి రిస్క్ చేయకండి. ఓకేనా. సో, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే మీరు 3%కి మించి రిస్క్ చేయకండి. ఓకేనా. సో, 10,000లో 3% ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్‌ని ఇక్కడ స్టాప్ లాస్ కింద పెట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. 10,000లో 3% అంటే ఎంత? ఎంతంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు అంటే నేను చెప్పేది ఏమంటే 10,000 అనే కాదు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్‌లో డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. సో, ఆ డిఫరెంట్ అమౌంట్‌ని మీరు ఈ 3% గాని, ఈ 2%తో గాని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనం స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి. ఓకేనా. సో, దాన్ని మనం స్టాప్ లాస్‌గా ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చూపిస్తానండి. సో, దీనికోసం అయితే మనం ఒక టూల్‌ని అయితే యూజ్ చేస్తాం. సో, ఆ టూల్ ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో, రైట్. సో, మీకు ఎస్‌బీఐ స్టాక్‌ని తీసుకొని మీకు చూపిస్తాను. ఓకేనా. సో, రైట్. సో, మీరు ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం. మన దగ్గర 10,000 రూపీస్ మనీ ఉంది. సో, 10,000 మనీలోంచి మనం 3%ని ఒక ట్రేడ్‌కి రిస్క్ చేస్తాము అని మనం అనుకుంటున్నాం కదా. సో, రైట్. సో, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సినారియో ఏంటి. సో, ఒక మంచి ఒక సపోర్ట్ దగ్గర ఒక స్టాక్ ఉంది. ఆ స్టాక్‌ని మనం బై చేద్దామని అనుకున్నాం కదా. సో, ఆ స్టాక్ వచ్చేసి ఈ ఎస్‌బీఐ అనమాట. ఓకేనా. సో, ఈ ఎస్‌బీఐ చూసారా మీరు నేను ఇంతకుముందు చెప్పినట్లే ఫాల్ అయింది. సో, మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకున్న తర్వాత సో, మనకు బౌన్స్ బ్యాక్ అయింది. సో, మనం ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నాం. ఓకేనా. సో, మీరు ఈ బ్లాక్ లైన్‌ని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, రైట్. సో, రైట్. ఓకే. సో, ఈ బ్లాక్ లైన్ ఉంది కదా. సో, ఇది మన ఎంట్రీ పొజిషన్ అనమాట. ఓకేనా. సో, ఈ పొజిషన్‌లో నేను ఎంటర్ అయ్యాను. ఓకేనా. సో, స్టాప్ లాస్ అనేది నేను ఏటీఆర్‌ని యూజ్ చేసి స్టాప్ లాస్‌ని అయితే పెట్టుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఏటీఆర్ ఎంత ఉంది మనకు 2.36 ఉంది. సో, నేను 2.40 నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో, ప్రతిసారి నేను ఏటీఆర్‌ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కాదండి. సో, మార్కెట్ స్ట్రక్చర్‌ని బట్టి నేను స్టాప్ లాస్‌ని పెట్టుకుంటూ ఉంటాను. సో, మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఏటీఆర్‌ని చూపించి ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకోవడం అయితే జరిగిందని చెప్తున్నాను కాబట్టి సో, ఓకే. సో, ఇక్కడ నేను 2.40 ఇక్కడ ఎంతైతే ఉందో ఆ స్టాప్ లాస్‌ని నేను ఎగ్జాక్ట్‌గా పెట్టేయడం అయితే జరిగింది. ఓకేనా. రైట్. సో, మీరు ఇక్కడ టార్గెట్ గురించి మర్చిపోండి. సో, ఈ రిస్క్‌ని ఎలా మనము మేనేజ్ చేయాలని చెప్పాను కదా. సో, రైట్. సో, ఇప్పుడు మనము ఇన్పుట్స్‌లోకి తీసుకురండి. సో, ఓకేనా. సో, ఈ టూల్ అనేది మనకు ఇక్కడ దొరుకుతుందండి. ఓకేనా. సో, మీకు ప్యాటర్న్స్ కాదు. సమ్‌వాట్ ఎక్కడ
ఇక్కడ సో రైట్ ఇక్కడ ఉంటుందండి మీకు. సో 1 2 3 4 5 6 సెవెంత్ పొజిషన్లో మీ టూల్స్ బార్లో సెవెంత్ పొజిషన్లో మీకు చూసినట్లయితే లాంగ్ పొజిషన్ అలాగే షార్ట్ పొజిషన్ అని ఉంటుందండి. సో ఇక్కడ మీరు వీటిని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. లాంగ్ పొజిషన్ అంటే బై సైడ్కి, షార్ట్ పొజిషన్ అంటే మీకు సెల్ సైడ్కి అనమాట. ఓకేనా రైట్. సో ఇక్కడ మీరు ఎంట్రీ పొజిషన్ కాడ మీరు ఈ పొజిషన్ అయితే పెట్టండి. సో అక్కడ నుంచి మీ స్టాప్ లాస్ ఎంత అయితే అనుకుంటున్నారో మీ ఏటీఆర్ ప్రైస్ని తీసుకొని వచ్చి దీన్ని డ్రాగ్ చేయండి. ఓకేనా మీకు డ్రాగ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు అమౌంట్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా సో మీ ఏటీఆర్ వాల్యూని అయితే మీరు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ ఏటీఆర్ వాల్యూని ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా సో రైట్. సో ఏటీఆర్ వాల్యూని పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ మీ అకౌంట్ సైజ్ ఎంత ఉందండి. సో బాగా చూడండి, ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ అకౌంట్ సైజ్లో మీరు 10,000 ఇన్వాల్వ్ చేయండి. ఓకేనా సో 10,000ని మీరు ఎంటర్ చేసిన తర్వాత సో రైట్ ఇక్కడ మీకు పర్సంటేజ్ అని ఉంటుందండి. సో ఇక్కడ మనకు ఐఎన్ఆర్ ఉంటుంది, అలాగే పర్సంటేజ్ ఉంటుంది అనమాట. సో మర్చిపోకుండా పర్సంటేజ్ అయితే పెట్టుకోండి. ఓకేనా సో మోస్ట్లీ అందరూ ట్రేడింగ్ వ్యూలోనే ట్రేడింగ్ చేస్తుంటారు కాబట్టి, అంటే మనకు అప్ స్టాక్స్ ట్రేడింగ్ వ్యూనే ప్రొవైడ్ చేస్తుంది, జెరోదాను ట్రేడింగ్ వ్యూనే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్లోనే మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా సో రైట్. సో రిస్క్ని వచ్చేసి మీరు 3% అనమాట. సో ఇక్కడ మీరు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అండి, బట్ 3% మించి పెట్టుకోకండి. ఓకేనా సో రిస్క్ ఎంత ఉంది, 3% పెట్టారు కదా. సో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఈ రిస్క్ రివార్డ్ రేషియో అని పక్కన ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు 1.2 అంటే మనకి ఇప్పుడు టార్గెట్ అనేది ఎంత డిసైడ్ అవుతుందో దాన్ని బట్టి మనకు అక్కడ రిస్క్ రివార్డ్ రేషియో మనకి ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మీరు పైన క్వాంటిటీని చూడండి. సో క్వాంటిటీ ఎంత ఉందండి, సో 120 ఉందన్నమాట. ఓకేనా సో మీకు కొంచెం వీడియోని అయితే పాస్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకు క్వాంటిటీ 120 ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సో మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు 120 స్టాక్స్కి మించి మనం పర్చేస్ చేయకూడదు. ఓకేనా సో మన లిమిట్ ఎంత, 120 స్టాక్స్ అనమాట. ఓకేనా సో 120 స్టాక్స్నే మనం పర్చేస్ చేయాలి. మన స్టాప్ లాస్ ఇది అవుతుంది. మన టార్గెట్ వచ్చేసి ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ కాడ 10,000 రూపీస్ ఉంది, మీరు ఒక ట్రేడ్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆ ట్రేడ్లో మీరు 3%కి మించి రిస్క్ చేయదలుచుకోలేదు. సో ఆ 3% ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎస్బీఐ స్టాక్స్ 120 స్టాక్స్ని మీరు కనుక మీరు కొన్నట్లయితే మీరు ఆ స్టాక్ అనేది మీ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీకు వచ్చే రిస్క్ అనేది మీ ఎంటైర్ క్యాపిటల్లో 3%కి మించి వెళ్ళదు. సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇది ఒక కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్. సో కొంచెం క్లారిఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా సో ఇది డ్రాస్టిక్గా ఎంత ఫాల్ అయినా సరే మన స్టాప్ లాస్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేస్తుంది. అలా ట్రిగ్గర్ చేసేస్తే మన 3% క్యాపిటల్ మాత్రమే వైప్ అవుట్ అవుతుంది. మిగతా మొత్తం క్యాపిటల్ మనకు అలానే ఉంటుందన్నమాట. ఓకేనా సో ఇప్పుడు మీరు టార్గెట్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్లయితే టార్గెట్ అనేది 1:1 పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా 1:1 పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్స్ అయ్యే వరకు 1:1 అసలు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ట్రేడ్ చేయకండి. 1:1.5 నుంచి స్టార్ట్ చేయండి. 1:1.5 లేదా 1:2 అంతేగాని 1:1 మాత్రం చేయకండి. ఓకేనా సో ఈ టార్గెట్ని ఎలా పెట్టుకోవాలి. ఓకే మీ రిస్క్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ రిస్క్ని మీరు సెట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ టాప్ సైడ్ ఉంటుంది కదా. సో టాప్ సైడ్ అనేది ఇక్కడ దాన్ని మూవ్ చేసే కొద్దికి మీకు ఇక్కడ మీ రిస్క్ రివార్డ్ రేషియో పక్కన మొమెంటం మీకు కనిపిస్తుంటుందండి. సో అక్కడ 1 వచ్చింది అనుకోండి. సో అంటే ఆడ 1 ఉంటే మీ రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అనమాట. ఓకేనా అలా కాకుండా ఆడ 1.5 వచ్చిందంటే సో మీ రిస్క్ రివార్డ్ రేషియో 1:1.5. అలా కాకుండా ఆడ కొంచెం 2 రావాలంటే మీరు ఇంకొంచెం మీ టార్గెట్ ప్రైస్ని మీరు లాంగ్కి కొంచెం పైకి తీసుకెళ్ళినట్లయితే మీకు ఇక్కడ 2 వస్తుంది. అంటే అర్థం ఏంటంటే సో మీ రిస్క్ మీ రివార్డ్ 2 అనమాట, 1:2 అనమాట. ఓకేనా సో నా సజెషన్ ఏంటంటే 1.5కి ఉంచండి. ఎందుకంటే ఇంట్రాడేలో మరీ లాంగ్ టార్గెట్స్ అంటే అవి రీచ్ అవ్వకపోవచ్చు. అలాగని మరీ షార్ట్ టార్గెట్స్ అయితే మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సో కొంచెం లిబర్టీగా ఉండడం కోసం 1:1.5 అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా సో ఇలా పెట్టుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి. సో మీ ట్రేడ్ మీకు అగెనిస్ట్గా వెళ్ళినట్లయితే మీకు 1 రూపీ లాస్ ఉంటుంది. మీరు అనుకున్న ఫేవర్లో వచ్చినట్లయితే 1.5 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ రిస్క్ రివార్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో ఓకేనా సో మీకు అనుకున్న దానికి అగైనెస్ట్గా వెళ్ళింది అనుకోండి. 6 టైమ్స్ మీరు అనుకున్న దానికి అగైనెస్ట్గా వెళ్తే మీకు ఎంత 1 ఓకేనా సో మీకు ఎంత లాస్ వస్తుంది, మీకు 6
రూపీస్ లాస్ వస్తుంది అనుకుందాం. సో 1 రూపీ ఒక ట్రేడ్కి రిస్క్ చేశారు అనుకుంటే 6% లాస్ వస్తుంది అనుకుందాం. ఓకేనా. సో పర్సంటేజ్ కింద తీసుకుందామండి. సో ప్రతి ట్రేడ్కి 1% రిస్క్ చేస్తూ వచ్చారు మీరు. సో అలా 6 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి, 6% మీరు లాస్ అయ్యారు మీ ఎంటైర్ క్యాపిటల్లో. అలాగే ప్రతి ట్రేడ్లో మీరు 1.5 రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో మీకు 4 ట్రేడ్స్ మీకు సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాయి, 1.5% క్యాపిటల్ మీకు గెయిన్ అయింది, రైట్. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇది పర్సంటేజ్ అండి, సారీ ఇంతకుముందు నేను రూపీస్ చెప్పాను. సో పర్సంటేజ్ అండి, ఓకేనా. సో ఇప్పుడు మీరు మొత్తం క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, 6%, ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సో మీరు మొత్తం ఎన్ని ట్రేడ్స్ చేశారు, 10 ట్రేడ్స్ చేశారు, ఓకేనా. సో 10 ట్రేడ్స్లో మీరు 4 సక్సెస్ అయ్యారు, 6 లాస్ అయ్యారు, ఓకేనా. సో మీ సక్సెస్ రేషియో ఎంత, 40%, ఓకేనా. సో మీరు ఎంతలో స్టార్ట్ అయ్యారు, 10,000లో స్టార్ట్ అయ్యారు, ఓకే. సో 10,000తో మీరు మీ ట్రేడింగ్ని స్టార్ట్ చేశారు. సో మీకు ఇప్పుడు ఎంత మీకు లాస్ అయి ఉంటారండి. సో మీరు మొత్తంగా 10 ట్రేడ్స్ కంప్లీట్ చేశారండి. సో 10 ట్రేడ్స్ చేసిన అనుభవం మీ చేతిలో ఉంది. సో మీరు ఇక్కడ ఎంత లాస్ అయ్యారు మీ క్యాపిటల్ అని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ 6 ట్రేడ్స్లో కోల్పోయింది 6% అనమాట. 4 ట్రేడ్స్లో మీరు గెయిన్ అయింది 6% అనమాట, ఓకేనా. సో మీరు ప్రతి ట్రేడ్కి 1% రిస్క్ చేస్తూ వచ్చారు, ఓకేనా. సో మీరు రిస్క్ చేసిన ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ కోల్పోయారంటే 6% మీరు కోల్పోయినట్లు. అలాగే 4 ట్రేడ్స్ మీరు గెయిన్ అయ్యారంటే 1:1 పాయింట్ కదా, మనం ఇక్కడ 1.5 కదా మనం మాట్లాడుకునేది. సో 1% రిస్క్, 1.5 గెయిన్ కదా. సో 4 ట్రేడ్స్ గెయిన్ అయ్యారు, 1.5, 1.5, 1.5, ఓకేనా. సో మీరు ఇక్కడ ఏదైతే కోల్పోయారో అది మీకు ఈ 4 సక్సెస్ఫుల్ రేషియోస్లో వచ్చేసింది అనమాట, ఓకేనా. సో రైట్. సో ఇలానే మీరు ట్రేడింగ్లో మీ రిస్క్ని అయితే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ బ్రోకరేజ్ ఏవైతే ఉంటుందో ఈ 10 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసిన దానికి మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి ఎంత ఛార్జెస్ అయితే వసూలు చేస్తాడో ఆ ఛార్జెస్ మాత్రం దీంట్లోంచి వెళ్తాయండి. సో నేను ఛార్జెస్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఎంటైర్గా ఓవరాల్ కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది మీకు అర్థం అవ్వడం కోసం మీకు చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మీరు హైలీ రిస్క్ అంటే కూడా 3% చెప్పాను కదా. సో ఇక్కడ మీరు 3%, 1ని తీసేసి 3% పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ అంతా 3%, 3%, 3%, అలా మీరు 3%ని మీరు కోల్పోయారు. సో ఎంత అవుతుందో మీరు టోటల్ వేసుకోండి. అలాగే 3%లో మనకు 1.5 రేషియో వేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది, 1.5 వస్తుంది. 3 అంటే 4.5 వస్తుంది, మనకు 4.5 వస్తుంది, ఓకేనా. 4.5, 4.5, 4.5, ఓకేనా. సో సారీ మీకు క్లియర్ చేస్తాను. సో 4.5, ఓకేనా. సో ఇక్కడ మనకు 3%, ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇంటూ 4 వేసుకోండి, ఇంటూ మీరు 6 వేసుకోండి. సో దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి, ఆన్సర్ ఎంత వస్తుందో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే 4.5 ఇంటూ 4, ఓకేనా, క్యాలిక్యులేట్ చేసుకోండి. సో కంప్లీట్గా మీకు 40% సక్సెస్ రేషియో ఉన్నట్లయితే మీరు ఎంటైర్ మీ యొక్క ట్రేడింగ్ కెరియర్లో మీరు బ్రేక్ ఈవెన్లోనే మెయింటైన్ చేయొచ్చు అనమాట, 1.5 రిస్క్ రివార్డ్ రేషియోతో, ఓకేనా. ఓకే,